ఐదేళ్లలో భారత్లో ఒక్క చొరబాటుదారుడు లేకుండా చేస్తామన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. అస్సాంలో పర్యటించిన అమిత్ షా కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. చొరబాటుదారులు కాంగ్రెస్ కు ఓటు బ్యాంక్ గా ఉన్నారని విమర్శించారు. ఐదేళ్లలో దేశం నుంచి చొరబాటుదారుల్ని తరిమేస్తామన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఒక్క చొరబాటుదారుడు కూడా భారత్ లో లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. నక్సలిజం నుంచి దేశం విముక్తి పొందుతున్నట్లే చొరబాటుదారుల్ని కూడా ఏరివేయడం సాధ్యమైన అమిత్ షా అక్రమ వలసదారుల్ని కేవలం ఓటర్ల జాబితా నుంచే కాకుండా దేశం నుంచే పంపించి వేస్తామన్నారు. రాబోయే ఐదేళ్లలో ఈ పనిని పూర్తి చేస్తామన్నారు అమిత్ షా. అస్సాంలోని కామ్రూప్ లో పోలీస్ 10వ బెటాలియన్ కొత్త క్యాంపస్ కు శంకుస్థాపన చేసిన తర్వాత సభలో ప్రసంగించారు. చొరబాటుదారుల ఆక్రమణల నుంచి విడిపించిన స్థలంలోనే ఈ కొత్త క్యాంపస్ నిర్మిస్తున్నట్టుగా తెలిపారు. చొరబాటుదారుల్ని గుర్తించడమే కాదు, దేశం నుంచి వాళ్ళను పంపించడమే తమ లక్ష్యమన్నారు. కాంగ్రెస్ పార్టీకి అక్రమ వలసదారులు ఓటు బ్యాంక్ గా ఉన్నారన్నారు. గతంలో అస్సాం నుంచి చొరబాటుదారుల్ని పంపిస్తామన్న రాహుల్ గాంధీ అస్సలు పట్టించుకోలేదన్నారు. ఈ చొరబాటుదారుల్ని రక్షించడమే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమని, ఈ విధానాలే అస్సాంకు ముప్పుగా మారాయని విమర్శించారు. ఒకవేళ వారిపై చర్యలు తీసుకునే విషయానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంటే పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆ విషయాన్ని పొందుపరచాలంటూ సవాల్ విసిరారు. రానున్న ఐదేళ్లలో ఈశాన్య భారతంలో అస్సాం పారిశ్రామిక కేంద్రంగా మారుతుందని అమిత్ షా చెప్పారు. గౌహతిలో నిర్వహించిన సిఆర్పీఎఫ్ డే పరేడ్ లో పాల్గొన్నారు ఆయన.